హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. 2026 ఆగస్టు నెలలో అంటే ఈ నెలలో మనకి శ్రావణ మాసం అయితే రాబోతుందండి. ఈ శ్రావణ మాసము 13వ తారీఖున గురువారం నుండి ప్రారంభమవుతుందండి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాల్లో మొదటగా వచ్చే శుక్రవారము మనకి 14వ తారీఖున అయితే పడిందండి. రెండవ శుక్రవారము 21వ తారీఖున అయితే పడిందండి. ఈ శుక్రవారం రోజునాడే మనము వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటాము. పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజునాడే మనం వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకోవాలండి. ఇంకా మూడవ శుక్రవారము 28వ తారీఖు శ్రావణ పౌర్ణమి శుక్రవారం పడిందండి. ఈ మూడవ శుక్రవారం రోజునాడే మనం రాఖీ పండుగను కూడా జరుపుకోవాలండి. ఇంకా మనకి 4వ శుక్రవారము సెప్టెంబర్ నెలలో అయితే పడిందండి. సెప్టెంబరు 2026 4వ తారీఖుని 4వ శుక్రవారం అయితే పడిందండి. ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు అయితే 4 పడ్డాయండి. ఈ 4వ తారీఖున 4వ శుక్రవారం రోజునాడే మనము శ్రీకృష్ణ జన్మాష్టమిని అయితే జరుపుకోవాలండి. మనకి శ్రావణ మాసము 11వ తారీఖు అమావాస్యతో అయితే ముగుస్తుందండి.